ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ నుంచి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తూ ఉన్నానండి. ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి బర్త్డే కదండి, మేము టెంపుల్కి బయలుదేరడానికి చూస్తున్నామండి. అసలు వర్షం అయితే తగ్గట్లేదండి. అందుకోసం మేమైతే సాయంత్రం వెళ్దాం అనుకొని నిశ్చయించుకున్నామండి. ఇగండి మా అమ్మ అయితే మా బాబు స్నానం చేసి వచ్చిన వెంటనే తెగ ధూపం వేసేస్తుందండి. నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను. మా పెద్ద అబ్బాయికి వీడియోలోకి రావాలంటే అస్సలు నచ్చదనమాట. ఎంతో బతిమలాడితేనే వస్తాడనమాట. చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్. సరే, ఈరోజు మనకి దేవీ నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలంకరణ అండి. 5 రోజులు అమ్మవారు నాకు అవకాశం ఇచ్చిందండి. నాకు ఈ 2-3 డేస్లోనే నాకు నెలసరి అనమాట. చూడాలి అమ్మవారు నాకు ఎన్ని రోజులు అవకాశం ఇస్తారో అన్ని రోజులు నేను చేస్తానండి. ఆ తర్వాత మరి చేయలేనమాట. ఓకేనా, సరేనా? ఇగండి ఇక్కడైతే చక్కగా ఇంటి ముందుల ముగ్గు పెట్టుకున్నాను. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాను. అలాగే నిత్య దీపారాధన చేసుకున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పూర్ణాలండి, అలాగే క్షీరన్నం. అమ్మవారికి ఎంతో నచ్చిన చీర పింక్ కలరు. అలాగే అమ్మవారికి రోజు గులాబీ పూలతో కానీ, అలాగే కలువ పూలతో కానీ, మందార పూలతో కానీ, తామర పూలతో కానీ పూజ చేస్తారనమాట. అమ్మవారికి ఇష్టమైనవి అనమాట. ఆ తర్వాత ఇగోండి పూర్ణాలు అయితే ఇక్కడైతే వండుతున్నాను. మీకు అన్ని వ్లాగ్లాగ్ చేయాలంటే చేయలేకపోతున్నానండి. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకునేసరికి, కెమెరా సెట్ చేసుకొని అన్నీ చేసేసరికి నేను పని చేయలేనమాట. అందుకోసమే ఇంపార్టెంట్దే నేను షూట్ చేసి మీ అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను అనమాట. ఇగోండి లక్ష్మీ అమ్మవారి అవతారం కదా ఈరోజు. మొన్న నాకు పంపించిన పువ్వులు ఈ వేళటికి 8 రోజులండి. వాళ్ళు కలువు పువ్వులు పంపించిన పువ్వులు గోవిందనామాలకి సరిపడ్డాయండి. ఆ తర్వాత కొన్ని పువ్వులు అయితే దేవీ నవరాత్రులు 5 రోజులు నాకు వచ్చాయండి. రోజుకి 2-3 పువ్వులు అమ్మవారికి సమర్పిస్తాను. ఈ రోజుతో ఆ పువ్వులన్నీ అయిపోయావండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి కలువ పువ్వులన్నా, అలాగే తామర పువ్వులన్నా, బిల్వపత్రాలన్నా చాలా ఇష్టమండి. అయితే ఈ సంవత్సరము చాలా తృప్తిగా నేనైతే చేసుకున్నానండి. కలువ పువ్వులతో కానీ, అలాగే బిల్వపత్రాలతో కానీ. మహాబిల్వపత్రం నాకు దొరికిందండి. చక్కగా అమ్మవారికి మనస్తృప్తిగా అయితే పూజ చేసుకున్నానండి. ఇక నుంచి కలువ పువ్వులు అతను నాకు పంపించారు కదండి, అతని నెంబర్ నాకు ఉంది. ఇక నా ప్రతి ఇయర్ శ్రావణ మాసంలో అయినా సరే, దసరా నవరాత్రులు అయినా సరే, నేను అతని దగ్గర కొనుక్కొని పూజ చేసుకోవాలని నిర్ణయించుకున్నానండి. గట్టిగా సంకల్పం చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారు కలువ పూలతో చాలా అందంగా ఉన్నారనమాట. అలాగే చామంతి పూలు, వర్షం ఎక్కువగా ఉందండి. అసలు ఇంటి దగ్గర ఉండే కొన్ని చామంతి పూలే దండ కొట్టి అమ్మవారికి పెట్టానమాట. ఆ తర్వాత ఇక్కడ ఇగోండి దీపారాధన చేసేసుకున్న తర్వాత కొంచెం జవ్వాది పౌడర్ అనమాట దీపారాధనలో వేస్తే, ఆ నూనెలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అలాగే పువ్వుల మీద కూడా మనం వెయ్యాలి. అలాగే మనం కూడా కొంచెం మన చీరకి స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేస్తే ఆ రోజంతా మనమంతా జవ్వాది పౌడర్తో ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే గడిగడికి పూజ రూమ్లోకి వెళ్తాం కదా, అందుకొని. అలాగే పూజ మందిరం కూడా మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి అమ్మవారికి చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈవేళ ఉపచారాలతో చేసుకున్నాను. గణేశునికి అలాగే అమ్మకి చేసుకున్నాను. ఈరోజు లక్ష్మీ అష్టకం అయితే చదువుకున్నానండి. అంటే 3 సార్లు అయితే చదువుకున్నాను. 8 శ్లోకాలు ఉంటాయండి. 8 శ్లోకాలు ఉంటాయి కదండి, అవి 3 సార్లు చదువుకున్నాను అనమాట. అలా చదువుకుంటే చాలా మంచిదండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారి అవతారం కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో అర్చన అయితే చేసుకున్నానండి. ఇగోండి ఇక్కడైతే ఆచనీయం చేసుకొని చక్కగా అమ్మవారికి ఉపచారాలతో 16 ఉపచారాలతో అమ్మవారికి ఆవాహ్యం చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పూజల్లో అమ్మవారే మా అమ్మకి రప్పించినట్టుగా అనిపించింది అనమాట. మీకు గత కొన్ని వీడియోలో చెప్పానో లేదో, అమ్మ రావడం నాకు చాలా హెల్ప్ అవుతుందండి. పూజ విషయంలో కానీ, వంట విషయంలో కానీ, మా పిల్లల విషయంలో కానీ చాలా హెల్ప్ అవుతుందనమాట.
కొంచెం కొంచెం పనులైతే చేస్తూ ఉందనమాట. ఆ అమ్మాయి స్వయంగా మా అమ్మకి రప్పించినట్టుగా అనిపించిందనమాట నాకు. అలాగే ఇక్కడ నేనైతే 5 రోజులు చాలా సంపూర్ణంగా అయితే పూజ చేసుకున్నానండి. నాకైతే 28th, 27థ్‌కి నాకు డేట్ వచ్చే అవకాశం ఉందండి. నేను కొంచెం అమ్మకి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని, "అమ్మ నాకు ఎన్ని రోజులు నువ్వు కల్పిస్తావో అన్ని రోజులు మనస్తృప్తిగా చేసుకుంటాను తల్లి" అని అమ్మవారికి నేను నవరాత్రులు రాకముందు అమ్మవారికి మొక్కుకున్నాననమాట. నవరాత్రులే కాదు, అమ్మకి ఎప్పుడు నేను మొక్కుతూ ఉంటాను. అంటే నవరాత్రులు శక్తివంతమైన రోజులు కాబట్టి, మంచి రోజులు కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో మనం చేసుకుంటే తృప్తిగా ఉంటుందనమాట. నేను అఖండ దీపం, కలశం పెట్టుకొని కొంచెం నిష్ఠగా చేస్తానండి. అసలు ఎంత బాగా చేసుకుంటానో ఈ నవరాత్రులు. వారాహి నవరాత్రులు, అలాగే శ్యామలమ్మ, లలిత అమ్మవి ఇవన్నీ నేను కలశమే పెడతాను కానీ అఖండం పెట్టనండి. మనకు దేవీ నవరాత్రులకే అఖండం పెడతాననమాట. అమ్మకి అంత భక్తి శ్రద్ధలతో నాకు ఎన్ని రోజులు అమ్మవారి అవకాశం ఇస్తే అన్ని రోజులు అయితే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో నేను పెట్టాననమాట. విజయదశమి రోజు కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, విజయదశమి రోజు ఉద్వాసన చెప్పాలక్క లేదా ఎప్పుడు చెప్పాలక్క అని అడుగుతున్నారు. మీకు టైం అనమాట. మీరు 3 రోజులు చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి, కొంతమంది దసరాకు వెళ్తూ ఉంటారు కదండి. మీరు ఎన్ని రోజులు చేసుకుంటే అన్ని రోజులు లాస్ట్ రోజు అనమాట ఉద్వాసం చెప్పుకోవాలి. 3 రోజులు చేసుకున్నారనుకో, 3వ రోజు అమ్మవారికి మీకు స్తోమత ఉంటే చక్కగా చీర, జాకెట్టు, గాజులు అన్నీ అమ్మవారికి చూపించి ఉద్వాసం చెప్పుకోవచ్చు. నా ఉద్వాసన వీడియో అనేది ఉందండి, ఒకసారి చూడండి. అందులో క్లియర్గా చెప్పాననమాట ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి అనేది. ఓకేనా. ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ప్రతిరోజు ఆ నిమ్మకాయలు మార్చాలా అని అడుగుతున్నారండి. మీకు పాడైపోయినట్టుగా ఉంటే ఆ నిమ్మకాయలు మార్చండి, ఏమి కాదు. చక్కగా పచ్చగా ఉన్నాయనుకోండి ఆ నిమ్మకాయలు అమ్మ దగ్గరే ఉంచేయండి. విజయదశమి రోజు మనము ఉద్వాసం చెప్పే రోజు ఆ నిమ్మకాయలు తీసి గుమ్మానికి కట్టండి. అది అలా అడుగుతున్నారండి కొంతమంది సిస్టర్స్. అలాగే ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా పూజ చెయ్యాలా అని అడుగుతున్నారు. మీరు జాబ్ పర్పస్ మీద బయటికి వెళ్ళారనుకోండి, మార్నింగ్ సింపుల్గా చేసుకోండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ఒక పావు గంట కానీ అరగంట కానీ స్పెండ్ చేసి పూజ చేసుకోండి. అవకాశం లేని వాళ్ళకండి, అవకాశం ఉన్న వాళ్ళైతే చక్కగా 2 పూటలు కూడా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఎవరిని నిందించడం కానీ, ఒకరిపైన ఒకరు చెడ్డ అంటే ఏవైనా చెప్పుకోవడం కానీ, అలాగే ఎవరింటికి కానీ వెళ్ళకూడదనమాట. చెడు మాటలు అసలు మాట్లాడకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, చాలా నిష్ఠగా ఉండాలన్నమాట ఈ నవరాత్రుల్లో. అఖండ దీపం, అలాగే కలశం పెట్టేటప్పుడు మాత్రం కొంచెము నియమాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. చాలా వరకు బయటికి కూడా ఎక్కువగా వెళ్ళకూడదు. ఏదో అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు అసలు వేయకుండా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడైతే లలిత సహస్రనామం అయితే చక్కగా చదువుకుంటున్నానండి. నాకు పూజ అయ్యేసరికి 1:30 పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు శుక్రవారం కదా, చీర, రవిక, గాజులు, తాంబూలం అయితే పెట్టేశానండి. ఎందుకు ఇక్కడ పెట్టానంటే, నాకు డేట్ వచ్చే అవకాశం ఉంది కదా, మళ్ళీ నాకు ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చిందనుకో అమ్మకి పెట్టలేదే అనే కొంచెం ఫీలింగ్ ఉంటుంది. అప్పటికి నవరాత్రులు అయిపోతాయి కదా. అందుకోసం మా అమ్మ ఏం చెప్పిందంటే, ఈరోజు శుక్రవారం కదా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ, అవ్వకపోతే అంటే నెలసరి రాకపోతే అక్కడ ఉండే కంటిన్యూ చేసుకుంటా పూజ, లేదంటే మంచిదే కదా అయిపోయినట్టుగా అయితే ఈ రోజుకి 5 రోజులు అమ్మవారు ఎన్ని రోజులు నీకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చింది కదా, ఈరోజు అమ్మవారికి శారీ చూపించి అని అన్నారు అమ్మ. అందుకోసమే నేనైతే ఈరోజు అమ్మవారికి చక్కగా అయితే పూజ చేసుకొని అమ్మవారికి చీర, పచ్చ చీర అండి. ఆ తర్వాత ఇక్కడ రవిక, అరటిపళ్ళు, దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే మీరు ఎవరికైనా తాంబూలంలో అరటిపళ్ళు కన్నా దానిమ్మ పండుకి ఎక్కువగా అరటిపళ్ళు మొదటి స్థానం అండి. ఆ తర్వాత నెక్స్ట్ స్థానము మనకి దానిమ్మ పండుకు ఉంటుందంట. దానిమ్మ పండుతో మనం ఎవరికైనా తాంబూలం ఇస్తే చాలా మంచిదని చెప్పారండి మా పంతులు గారు. అందుకోసమే అమ్మ దగ్గర ఒక దానిమ్మ పండు కూడా పెట్టి అమ్మవారికి శారీ చూపించానండి. ఆ శారీ మనము అమ్మకి చూపించిన శారీ ఎవరికైనా ఇవ్వచ్చు, నిండు ముత్తేదులకి. ఓకేనా. ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత లాస్ట్కి హారతి అయితే ఇచ్చి అమ్మవారికి అయితే క్షమాపణ చెప్పుకుంటున్నాను. తెలుసు కానీ తెలియక కానీ మంత్రంలో కానీ ఏదైనా తప్పు ఉంటే ఒక తల్లిగా నన్ను క్షమించు తల్లి అని మొక్కుకొని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండమని కోరుకున్నానండి. ప్రతి సంవత్సరము నాకు ఈ అదృష్టం కలిగినట్టుగా చూడు తల్లి అని
ఈ అదృష్టం కలిగించు తల్లి అని నేనైతే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఇల్లంతా ధూపం అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ధూపం అయితే ఫుల్గా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీరు ఎలా పూజ చేసుకున్నారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా సరే పూజ వీడియోస్ నచ్చితే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే మీకు అమ్మవారు ఎన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు పూజ చేసుకోండి. నా అలాగే ఎవరికైనా డౌట్ ఉంది అనుకోండి, ముందే అమ్మవారి దగ్గర చీర ఇవన్నీ రవిక ఇవన్నీ పెట్టి అమ్మవారికి నిండు ఫలదానము సమర్పించండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సర్వేజన సుఖనో భవంతు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.